హెచ్ఎండి అనేది డెవలపింగ్ ఏరియా, జిహెచ్ఎంసీ అనేది డెవలప్డ్ ఏరియా. జిహెచ్ఎంసీ లిమిట్ విత్ ఇన్ ద సిటీలో ఉంది, ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంది, రెసిడెన్షియల్ జోన్కి మిడిల్లో ఉంది, చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఈసీఎల్ దగ్గర ఉంది. సో రాంపల్లి 100 feet రోడ్కి కనెక్ట్ అయ్యి ఉంది, కీసర ఓఆర్ఆర్, గట్కేసర్ ఓఆర్ఆర్, ఇన్ఫోసిస్ క్యాంపస్, ఇవన్నీ సో మెనీ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ దగ్గరలో ఉంది. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఈసీఎల్కి అతి సమీపంలో ఉన్నటువంటి చెర్లపల్లిలో జిహెచ్ఎంసీ లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగింది. దట్టు ఏంటంటే అండి, మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో మొత్తం ఇండ్ల మధ్యలో ఉందండి. లేఅవుట్ వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్లో మీ ముందుకి ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ లేఅవుట్ డెవలప్మెంట్ చేస్తున్న వారు వచ్చేసండి అఖండ ప్రాపర్టీస్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ నేను చూసుకున్నట్టయితే అండి డ్రీమ్ హోమ్స్. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు సార్ వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లేలో పనిస్తున్నానండి. అలాగండి వీడియో చివరి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ కంపెనీ ఎండి అయినటువంటి అనిల్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మన ప్రాజెక్ట్ అయితే ఇళ్ళ మధ్యలో ఉంది. ముందుగా ఒకసారి సార్ మీ ఇంట్రొడక్షన్ కూడా చెప్పండి సార్. హలో అండి, అందరికీ నమస్తే. సో నా పేరు అనిల్ కుమార్. సో అఖండ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్. సో అఖండ ప్రాపర్టీస్ నుంచి మీకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో అదే డ్రీమ్ హోమ్స్ అనే ప్రాజెక్ట్ని జిహెచ్ఎంసీ లిమిట్స్లో చల్లపల్లి అండ్ ఈసీఎల్ వెరీ క్లోజ్ టు చల్లపల్లి రైల్వే స్టేషన్కి అండ్ ఈసీఎల్కి, రాంపల్లికి, కీసర ఓఆర్ఆర్కి, గట్కేసర్ ఓఆర్ఆర్కి వీటన్నిటికీ మధ్యలో రెసిడెన్షియల్ జోన్ ఫామ్ అయ్యి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉన్న డ్రీమ్ హోమ్స్ అనే ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దీని వివరాలు, మరిన్ని వివరాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మన ప్రాజెక్ట్లో ఉన్న చాలా హైలైట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ కనెక్టివిటీస్. ఏ ప్రాజెక్ట్ అయినా డెవలప్ అవ్వడానికి కనెక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చల్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఓన్లీ 3 kilometer డిస్టెన్స్, 10 minutes డ్రైవ్లో మనం చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. చల్లపల్లి రైల్వే స్టేషన్ ఈరోజు అది రైల్వే స్టేషన్ లాగా లేదు, ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉందనే విషయం మీ అందరికీ తెలుసు. సో ఈ జోన్ అనేది ఓఆర్ఆర్కి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది వెరీ క్లోజ్గా ఉంది. అంటే ఓఆర్ఆర్ అంటే మనకి ఎక్కడ వస్తుంది సార్? సో ఈ ఓఆర్ఆర్ అనేది మనకి గట్కేసర్ ఓఆర్ఆర్, కీసర ఓఆర్ఆర్కి ప్యారలల్గా యాజ్ వెల్ యాజ్ చల్లపల్లి రైల్వే స్టేషన్కి ప్యారలల్ రూట్లో. ఈవెన్ చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 10 minutes డ్రైవ్, కీసర ఓఆర్ఆర్ వెళ్ళాలి అంటే 15 minutes డ్రైవ్, గట్కేసర్ ఓఆర్ఆర్ కూడా సేమ్ వే 10 to 15 minutes డ్రైవ్లో మనం రీచ్ అవుతాము. యాక్చువల్గా మీరు 5 minutes ఎక్కువ చెప్పారు, 10 minutes వచ్చేసాం. అయితే సార్ మనకి ఇప్పుడు ఈసీఎల్ నుంచి కూడా ఎంత డిస్టెన్స్ వస్తుంది? సో ఈసీఎల్ అనేది వెల్ డెవలప్డ్ ఏరియా అండి. ఈసీఎల్ నుంచి కూడా మనం ఓన్లీ 6 kilometers 10 to 15 minutes డ్రైవ్లో మన ఈసీఎల్ జంక్షన్ కూడా, ఈసీఎల్ బస్ టెర్మినల్ వరకు చూసుకుంటే మనకి 6.1 kilometers 10 minutes డ్రైవ్లో వెళ్తాం. సార్ ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనకి రాంపల్లి మెయిన్ రోడ్ ఉందో అది ఎన్ని ఫీట్ల రోడ్ సార్ అది? సో రాంపల్లి రోడ్ అనేది యాక్చువల్గా 100 feet రోడ్ అండి. ఇప్పుడు అది డివైడర్ అవన్నీ చేసి చాలా వైడ్ రోడ్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఇది జస్ట్ ఓన్లీ 900 meters మన రాంపల్లి మెయిన్ రోడ్కి అనేది రీచ్ అవుతుంది. సార్ ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్ ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది సార్? సో మెయిన్ రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి వచ్చేసరికి 2 kinds ఉన్నాయండి. ఇటు చల్లపల్లి ఏదైతే ఎంప్లాయ్మెంట్ హబ్ ఉందో అక్కడ నుంచి 800 meters, లేదు రాంపల్లి నుంచి వస్తే అక్కడ నుంచి కూడా 970 meters, అంటే ఇట్ క్లోజ్ టు 1 kilometerలో మనం రాంపల్లి మెయిన్ రోడ్ 100 feet రోడ్కి, ఇటు చల్లపల్లి ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్ ఉందో అక్కడికి 800 meters. ఇవన్నీ కూడా 2 to 3 minutes డ్రైవ్లో మన మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సార్ సింపుల్గా చెప్పాలంటే నాకు ఈ ప్రాజెక్ట్లో నచ్చింది ఏంటంటే, ఒకటి జిహెచ్ఎంసీ లేఅవుట్ ఒకటి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకో మేజర్ ఫ్యాక్టర్ కనెక్టివిటీస్లలో చూసుకున్నట్టయితే మనకి బస్ ఫెసిలిటీకి 1 kilometer డిస్టెన్స్ ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ 3 kilometer డిస్టెన్స్. ఈ ప్రాజెక్ట్కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ సార్. దట్టు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇళ్ళ మధ్యలో ఉంది, రెడీ టు కన్స్ట్రక్షన్. మేము కూడా ఇప్పటివరకు చాలా లేఅవుట్స్ చేసాము. ఏ లేఅవుట్లో అయినా, ఏ ప్రాజెక్ట్లో అయినా 2 to 3 years మినిమం టైం పడుతుంది. మనం వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేదు స్టే చేయాలన్నా, ఏదైనా లైక్ ఏదైనా ఫామ్ హౌస్ లాంటిది, ఏదైనా అవుట్ హౌస్ లాంటిది, మినిమం 2 to 3 years టైం టేకింగ్ అనమాట. మనకి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ సరౌండింగ్ అన్ని మీరు చూస్తున్నారు, అన్నీ కూడా మంచి హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్? సో ఇది 3.24 acres ఇది మన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం. 46 number of plots, మినిమం 139 square yards నుంచి యూనిట్ సైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. 139 square yards నుంచి 268 square yards వరకు మనకు ఉన్నాయి. ఓకే. సో ప్లాట్ సైజెస్ అనేది సార్ ఇప్పుడు మనకి లేఅవుట్ ఎంట్రన్స్ రోడ్ మనకి ఎన్ని ఫీట్ల రోడ్ సార్? సో ఇప్పుడు మనం చూసేసరికి ఇది వచ్చేసరికి 40 feet రోడ్ అండి. అంటే మన లేఅవుట్ ముందు మెయిన్ లేఅవుట్ ముందున్న రోడ్ వచ్చేసరికి 50 feet రోడ్. ఓకే. సో ఈ మన ఇంటర్నల్ రోడ్ వచ్చేసరికి 40 feet రోడ్. 40 feet రోడ్. సో ఇంటర్నల్ అన్ని కూడా ఇంకా ఎక్స్ట్రా వేరే అదర్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్ యాజ్ పర్ జిహెచ్ఎంసీ నార్మ్స్. ఓకే. అండ్ లాస్ట్ ఒక ప్లాట్ ఒక రోడ్ వచ్చేసరికి 33 feet రోడ్ వచ్చింది. ఓకే. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది?
మనకి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు సో ప్రాజెక్ట్ అనేది మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చిందండి. ఓన్లీ మనకి ఫుట్పాత్ ఇవన్నీ కూడా మనకి డ్రైనేజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ సీసీ రోడ్స్ ఒక్కటే మనకి పెండింగ్ ఉన్నాయి. ఈ సీసీ రోడ్స్ కూడా 1 week 10 days లో వీ విల్ కంప్లీట్ ద సీసీ రోడ్స్ ఆల్సో. అండ్ పార్క్ బ్యూటిఫికేషన్ అండ్ సీసీ రోడ్స్ విత్ ఇన్ 10 days లో కంప్లీట్ అవుతాయి. ఓకే. సో మా టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే ఏప్రిల్ ఎండ్ వరకు మనకు కంప్లీట్ డెవలప్మెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ 10 to 15 days లో కంప్లీట్ చేసేసి ఏప్రిల్ ఎండ్ వరకు మనం మార్టిగేజ్ కూడా రిలీజ్ చేసి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేద్దాము అనేది మన ఆలోచన. ఓకే. మనకు ఒక వైరింగ్ కూడా ఒకటి పెండింగ్ ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయండి. విత్ ఇన్ 1 or 2 days లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి. ఓకే సార్, మనకి లేఅవుట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు చెప్పండి. సో లేఅవుట్లో ఇంటర్నెట్ డెవలప్మెంట్స్ పాయింట్లో చాలా బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ ఇచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేసాం. బికాస్ ఆఫ్ ఏంటంటే సరౌండింగ్ అన్ని హౌసెస్ ఉన్నాయి కాబట్టి సో మన లేఅవుట్ వరకు ఒక కాంపౌండ్ వాల్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసాం. అండ్ ఓన్లీ ఒక ఎంట్రీ ఇచ్చాం లేఅవుట్లో రావడానికి. ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ స్టే చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ పార్క్ అనేది ఆల్రెడీ డెవలప్ చేయబోతున్నాం. సో అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు ఈరోజు ఏంటంటే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్లాట్కి కూడా ఒక 3 to 4 ప్లాంటేషన్ వచ్చారు. ఓవరాల్గా మేము 150 to 200 ప్లాంటేషన్ మనం ఇక్కడ వేసాము. సో ప్లాంటేషన్ మెయింటైన్ చేస్తున్నాం, సీసీ రోడ్స్ వేసాం. ప్రతి ప్లాట్కి అనేది కూడా మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాం, మీరు లేఅవుట్లో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఎన్ని స్టాండర్డ్ డెవలప్మెంట్స్తో మనం ముందుకెళ్తున్నాం. సార్ ఇక్కడ మనకి ప్లాట్స్ ఎన్ని వచ్చినాయి అన్నారు సార్? సో టోటల్గా 46 ప్లాట్స్ వచ్చినాయండి. 46 ప్లాట్స్. దీంట్లో మనకి బేసిక్ డైమెన్షన్ ఎంత నుంచి ఎంత వరకు? సో మనకి వచ్చేసరికి ఏంటంటే యూనిక్గా మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏంటంటే 138 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా మనకి ప్లాట్ సైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. 138, 150, 155, 183 అండ్ 268 ఇలా మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి. మెజారిటీ ప్లాట్స్ 150 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ మన ఈ సరౌండింగ్లో చాలామంది బిల్డర్స్ కూడా ఉన్నారు. అంతా కూడా అందరికీ కంఫర్ట్గా ఉండేలాగా మనం బిల్డర్ సైజ్ అనేది మనం డిజైన్ చేసాం. 150 సైజ్ అనేది అందరికీ కూడా యూనిక్ సైజ్. అవును సార్. సార్ 150 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి అన్నారు కదా, మనకి బేసిక్ దాని డైమెన్షన్ ఎంత వచ్చింది సార్? డైమెన్షన్ వచ్చేసరికి 2850 అండి. 2850 ఈజ్ దట్ ఈస్ అ బిల్డర్ సైజ్ అండి. మనం ఏదైనా 2 BHK కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, G+1 లేదంటే డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే దట్ ఈస్ ద యూనిక్గా కంఫర్ట్గా ఉండే సైజ్ అనమాట. ఇంకోటి కూడా సార్ 28 ఫేజింగ్ రావడం వల్ల సెట్ బ్యాక్స్ కానీ ఈ వెంటిలేషన్కి అవన్నీ కూడా ప్లస్ ఎలివేషన్ కూడా చాలా బాగా వస్తుంది సార్. ఇంకోటి మనకి సరౌండింగ్ లో కూడా మొత్తం హౌసెస్ ఉన్నాయి సార్. మనం ఏ సైడ్ చూసినా కూడా ఇండ్ల మధ్యలో ఉంది లేఅవుట్. మనకి ఎట్ ప్రెసెంట్ కూడా సార్ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఒక 2 BHKకి ఎంత రెంటల్ ఇన్కమ్ రావచ్చు సార్? సో యావరేజ్గా 15,000 to 18,000 ఎక్స్పెక్టింగ్ ద రెంట్ అండి. ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గరలో ఏమేముంది? సరౌండింగ్ వచ్చేసరికి అంతా ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. మోర్ దాన్ 50,000 to 60,000 పీపుల్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. లైక్ విమ్టా ల్యాబ్స్ అవనండి, మింట్ కాంపౌండ్ అవనండి, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫోసిస్ కనెక్టివిటీ ఉంది, మెగా కంపెనీ వాళ్ళది ఉంది. ఇవన్నీ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకోటి కూడా దీనికి ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మన ఈసీఎల్ ఉంది కదా సార్, ఈసీఎల్లో కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ దొరకవు సార్. అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇది బెస్ట్ లేఅవుట్ సార్. ఇళ్ళ మధ్యలో ఉండడం, కనెక్టివిటీస్ కి దగ్గర ఉండడం కూడా బెస్ట్ లేఅవుట్ సార్. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ కూడా ఒక విషయం చెప్పండి సార్, మనకి ఎంతవరకు ప్రైస్ నడుస్తుంది? సో ఇక్కడ మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియా విత్ ఇన్ ద సిటీ లిమిట్ ఉంది, ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంది కాబట్టి మనం ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసే పెట్టామండి. ఇప్పుడు మీరు మాట్లాడారు ఈసేల్ కానీ సైనిక్పురి కానీ వెరీ నియర్, అంటే 5 to 6 kilometers డిస్టెన్స్లోని ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి మీకు 80,000 నుంచి 1,50,000 వరకు ఆ ప్రైస్ నడుస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. సో మనం ఇక్కడ వచ్చేసరికి 41,999 అనేది చాలా బెస్ట్లో బెస్ట్ ప్రైస్ అనేది మనం 41,999 అనేది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అండి. ఇది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్ ఉంటుంది? సో ప్రైస్ అనేది బేస్డ్ ఆన్ కస్టమర్ పేమెంట్ ఆప్షన్ బట్టి మనం నెగోషియబుల్ ఉంటుందండి. సార్ ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్ గురించి కూడా చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే సార్ మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి సో అన్ని బ్యాంక్స్ కూడా మనకి లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. కస్టమర్ చాయిస్ అండి, ఏ బ్యాంక్ లో ఎన్ని బ్యాంక్ లో కూడా లోన్ తీసుకోవచ్చు. 70% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ 30,000-35,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు కూడా 35,000 పర్ స్క్వేర్ యార్డ్. కస్టమర్ పర్చేజ్ చేసేది 42,000, 30,000-35,000 వరకు కస్టమర్కి ఎలిజిబిలిటీ లోన్ అనేది ఇస్తున్నారు. బికాస్ ఆఫ్ ఏంటంటే జిహెచ్ఎంసీ లిమిట్ విత్ ఇన్ ద సిటీలో ఉంది, ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంది, రెసిడెన్షియల్ జోన్కి మిడిల్లో ఉంది, చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గర ఉంది, ఈసీఎల్ దగ్గర ఉంది, సో రాంపల్లి 100 feet రోడ్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఇవన్నీ దగ్గరలో ఉంది కాబట్టి
అన్ని బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి అనేది రెడీగా ఉన్నాయి. సార్ ఇప్పుడు మనకి ప్రైస్ కూడా చెప్పారు కదా, Yeah. మనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పండి సార్ కొంచెం. సో ఇక్కడ ఏంటంటే అండి మల్టీప్లెక్స్ థియేటర్స్ వస్తున్నాయి, డిమార్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, రిక్విల్ ఫోర్డ్ స్కూల్ ఉంది. సో ఇవన్నీ చూస్తే సో మెనీ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి విత్ ఇన్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇవన్నీ ఉన్నాయండి. సో ఎగ్జాంపుల్ అడుగుతున్నా సార్, 1 or 2 years తర్వాత ఇక్కడ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? ఈరోజు సరౌండింగ్ ఏరియాస్లో మనం అనుకున్న ఈసీఎల్, రాంపల్లి, ఎక్స్వైజెడ్ లొకేషన్స్లో 5-6 years బ్యాక్ యావరేజ్ 10,000 ఉండేది. అవును సార్, 10-15 ఈ రోజు 50,000 తక్కువ ఎక్కడా లేదు. అవును. సో ఈ రోజు మనం జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో కంప్లీట్గా లీగల్గా క్లియరెన్స్తో మనం ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాం. జిహెచ్ఎంసీ ఇన్సైడ్ ఓఆర్ఆర్తో, బ్యాంక్ లోన్స్తో అండ్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఉన్న లొకేషన్ బట్టి యాజ్ పర్ మార్కెట్ డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్గా కస్టమర్కి 2 to 3 yearsలోనే మోర్ దాన్ డబల్ అవుతుందని మా ఎక్స్పెక్టేషన్. బికాస్ ఆఫ్ ఏంటంటే మేము ప్రీవియస్లో వేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సమ్ కైండ్ ఆఫ్ కస్టమర్స్కి 10 times కూడా వచ్చినాయి. మనం 10 years అనేది దాని 5 yearsలోనే 10,000 కూడా 40-50,000కి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ సో మెనీ ఉన్నాయండి. సో డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో కూడా వెరీ షార్ట్లీ కస్టమర్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది. అది టైం పీరియడ్ అనేది వెరీ షార్ట్లీ టైం పీరియడ్. మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా రెడ్ సాయిల్ సార్. ఎస్, మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ సాయిల్ అనేది. ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడు మనకు ఒకసారి ఓవరాల్గా ఫేజింగ్స్ ఏవే ఫేజింగ్స్ వచ్చినా కూడా చెప్పండి సార్. సో ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటంటే అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ వచ్చినాయి. దీంతో పాటు ఏంటంటే సోషల్ ఇన్ఫ్రా కూడా మన ల్యాండ్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఓకే. ఓవర్ ఏ పీరియడ్ వీళ్ళంతా కమ్యూనిటీగా ఫామ్ అయిన తర్వాత దాంట్లో వాళ్ళ అసోసియేషన్ ఆఫీస్ అంటారా, లేదంటే టెంపుల్ అంటారా, ఫెస్టివల్ యాక్టివిటీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఈ అసోసియేషన్ అంతా ఫామ్ అయ్యి అక్కడ ఆ ప్లేస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సార్ మనకి లేఅవుట్లో కార్నర్ ప్లాట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి. కార్నర్ ప్లాట్స్ నార్త్ ఈస్ట్ ఉన్నాయి, నార్త్ వెస్ట్ ఉన్నాయి. అవి ఏంటంటే కాకపోతే ఏంటంటే అవి ఒక కొంచెం లిటిల్ బిట్ హయ్యర్ సైజ్ ఉన్నాయి అన్నమాట. 224 square yards నుంచి కార్నర్ బిట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే. 224, 268, 220, 230 అట్లా ఉన్నాయి అనమాట. కార్నర్ బిట్స్ అనేది చాలా తక్కువ ప్లాట్స్ వచ్చినాయి. ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఫస్ట్ అవుట్. సార్ ఇంకోటి నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు చాలా మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన సెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? సో మనం చూస్తుంటాం అండి. యాక్చువల్గా ఏంటంటే ఒక ఏరియాలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వస్తుంది, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వస్తుందంటే నెక్స్ట్ 50 to 100 years వరకు ఒక కమిటెడ్ ఉంటుంది. అవును సార్. సో ఆ వేలో మనకి ఈసీఎల్ కంపెనీ అనేది చాలా వెల్ నోన్. అవును సార్. ఈసీఎల్ కంపెనీ వెరీ క్లోజ్ టు హియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఎఫ్సి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ది, బెల్ కానీ. సో ఇట్లా సో మెనీ కంపెనీస్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఉన్నారంటే మీకు తెలుసు నెక్స్ట్ 30-40 years దే విల్ స్టాండ్. అవును సార్. సో ఈవెన్ మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే పీపుల్ చేంజ్ అవుతూ ఉంటారు, బట్ గవర్నమెంట్ సెక్టార్లో స్టాండర్డ్ ఉన్నారు. వాళ్ళే 30,000 to 40,000 ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారండి. ఇవి కాకుండా సో మెనీ ఎంఎన్సీ కంపెనీస్, రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ ఇక్కడ మల్లాపూర్, నాచారం, ఈసీఎల్, కుషాయిగూడ ఇవన్నీ చూస్తే సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. సో ఇలా చూస్తే మనం అనుకున్న దానికంటే మోర్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉన్నది మనకి అది ఓపెన్ సీక్రెట్ ఇది. సో వీటన్నిటి మధ్యలో మీరు కంపేర్ చేసి చూడండి, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఈ ఏరియాలో మనది ఒకటే కనిపిస్తుంది. నేను ఇక్కడ చాలా లేఅవుట్స్ కూడా చేసిన సార్. హెచ్ఎండి లేఅవుట్స్ చేసిన. యాక్చువల్గా నాకు కాల్ వచ్చినప్పుడు నేను లేఅవుట్ ఏదని అడగలేదు. చెర్లపల్లి అనగానే నేను జనరల్ ఏమనుకున్నా హెచ్ఎండి లేఅవుట్ అనుకున్నాను. మీరు వచ్చినాక జిహెచ్ఎంసీ లేఅవుట్ అనగానే నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. ఎందుకంటే చాలా హెచ్ఎండి లేఅవుట్స్ ఉన్నాయి కానీ జిహెచ్ఎంసీ లేవు సార్. లేఅవుట్ అనగానే హెచ్ఎండి అనేది ఒక వర్డ్ యూజ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హెచ్ఎండి అనేది డెవలపింగ్ ఏరియా, జిహెచ్ఎంసీ అనేది డెవలప్డ్ ఏరియా. డెవలప్డ్ ఏరియాలో ల్యాండ్ బ్యాంక్ పూల్ చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ పిక్ చేసి మనం లేఅవుట్ అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్. కస్టమర్కి కూడా ఇది గ్రేట్ ఆపర్చునిటీ. బికాస్ ఆఫ్ ఏంటంటే జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అంటే మాక్సిమం విల్లా ప్రాజెక్ట్స్ ఆర్ఎల్స్ అపార్ట్మెంట్ హైరైజ్ జిహెచ్ఎంసీ ఉంటుంది. ఈరోజు చల్లపల్లి జిహెచ్ఎంసీలో ఏ అప్రూవల్స్ ఏ కైండ్ ఆఫ్ ఉంటాయో మనం గచ్చిబౌలిలో కూడా అదే క్లాజెస్. సో ఇక్కడున్నా అక్కడున్నా అక్కడ ఏదైతే ఎమ్యూనిటీస్ ఇవ్వాలి ఇక్కడ కూడా అదే ఎమ్యూనిటీస్ ఇచ్చాము. జిహెచ్ఎంసీ లిమిట్లో ప్లాట్ తీసుకోవటం అంటే అది డైమండ్తో సమానం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్గా ఈ డైమండ్ అనేది మీ పాకెట్లో వేసుకోవడానికి ఎంత ఎర్లీగా మీరు డిసిషన్ తీసుకుంటే, ఎంత ఎర్లీగా విజిట్ చేస్తే అంత ఎర్లీగా మీరు ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది మీ చేతిలో పెడతారు. సో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో మీరు ఏ టైంలో మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చండి. విజిట్ చేయడానికి మనకు సపోర్టింగ్గా మా కంపెనీ CEO మిస్టర్ మహేంద్ర గారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ సరౌండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ కానీ, ఈ ప్రాజెక్ట్ స్టేటస్ కానీ, డెవలప్మెంట్స్ అప్డేట్స్ కానీ, అవైలబుల్ ప్లాట్స్ కానీ, బ్యాంక్ లోన్
లోన్ యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎప్పుడొచ్చినా సరే మీరు ఇక్కడ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా సైట్ విజిట్ చేసి విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో విజిట్ చేసి మా కంపెనీ CEO మహేందర్ గారిని మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే అండి ఈసీఎల్ కానీ చెర్లపల్లి కానీ ఇక్కడ సరౌండింగ్స్లలో ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు. దట్టు ఏంటంటే అండి మనకి ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు 100% క్లియర్ టైటిల్తో జిహెచ్ఎంసీ లేఅవుట్ అనేది కూడా ఈ సరౌండింగ్స్లలో కూడా లేవండి. ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ అండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీతో వివరాలన్నీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.